హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను ఈజీ పద్ధతిలో కొబ్బరి పాలు అండ్ కొబ్బరితో స్వీట్ చూపిస్తాను. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. మనం చిన్నప్పుడు తినింటాం, కొబ్బరి చున్ను అంటాం. అది హెల్తీ వర్షన్లో ఎలా చేయాలో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను ఈ రెసిపీకి. అండ్ ఇదైతే పచ్చి కొబ్బరి. ఇలా చిన్నగా చాప్ చేసుకోండి. ఎంత చిన్నగా పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా ఇలా కట్ చేసుకోండి. చిన్నగా ఉంటే మనం మిక్సీలో యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్న మంచిగా మెదుగుతుంది. సో ఇలా కట్ చేసుకునేవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి 1 గ్లాస్. అవి బాగా మెదగాలి, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసి మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి అంత స్మూత్గా గ్రైండ్ అయిందో లేదో. ఇక్కడ ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది. సో ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకోసారి మంచిగా గ్రైండ్ చేసుకోండి స్మూత్గా. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకునేదంతా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకునేదంతా యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేదంతా యాడ్ చేసుకున్నాక అదే జార్లో ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఈ పల్ప్ అండ్ ఈ పీచ్ అంతా సపరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. ఆల్వేస్ మీరు హ్యాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంత వచ్చింది. మీకు ఇంకా కొంచెం కావాలంటే వాటర్తో డైల్యూట్ కూడా చేసుకోవచ్చు. నాకైతే 1.5 కప్ వచ్చినాయి ఈ మిల్క్ అనేది. అంతే గాయ్స్, కోకోనట్ మిల్క్ అనేది రెడీ. ఈ కొబ్బరి పాలు యూజ్ చేసి కోకోనట్ పులావ్ చేశాను, చాలా బాగుంది. ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఏదైతే సపరేట్ చేసి పీచు మిగిలిపోయి ఉంటుంది కదా, ఈ మిల్క్ అంతా సపరేట్ చేసుకున్నాక ఆ పౌడర్తోని ఈ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఈ మనం ఏదైతే మిగిలింటుంది కదా కొబ్బరి పీచు అదంతా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి, ఏం యాడ్ చేయకుండా. ఇది ముట్టుకుంటే మనకి చేతికి స్టిక్ అవ్వదు, అలా రోస్ట్ అవ్వాలి. అలా రోస్ట్ అయినాక ఈక్వల్ క్వాంటిటీ అంటే 1 కప్ కోకోనట్ పౌడర్ అయితే 1 కప్ బెల్లం ఆర్ షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే బెల్లం యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, చూసేకి కలర్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. సో బెల్లం యాడ్ చేసుకొని లేదంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రేషియో వచ్చి 1 కప్ కోకోనట్ పౌడర్ అయితే 1 కప్ బెల్లం యాడ్ చేస్తాము. ఇలా కొంచెం బెల్లం మెల్ట్ అయ్యేది స్టార్ట్ అయినప్పుడు ఈ స్టేజ్లో 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. బెల్లం బాగా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ ముద్దగా అవుతుంది. ఈ స్టేజ్లో ఒక 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ అయితే గోరువెచ్చని మిల్క్ బాగా హీట్ చేసి చల్లగైనాక మిల్క్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్సే, ఎక్కువ యాడ్ చేసుకోకండి. మిల్క్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీరు స్లో ఫ్లేమ్లోనే చేసుకోండి, హైలో అస్సలు చేసుకోకండి. హైలో పెట్టుకుంటే ఇది బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్యాన్ కూడా స్టిక్ అవ్వని ప్యాన్ తీసుకోండి. అండ్ ఇది మనకి ఎలా తెలిసిపోతుంది అంటే ఇది బాగా రెడీ అయిపోయినట్టు. ఇలా బాల్ చేసుకుంటే బాల్ లాగా వస్తుంది అండ్ ఆల్సో స్టిక్ అవ్వకుండా సపరేట్ అయిపోతుంది. అలా వచ్చాక మీరు ఏ దాంట్లో అయితే యాడ్ చేస్తారో దానికి ఇలా గీ అప్లై చేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మిక్చర్ అంతా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే లడ్డూ లాగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా షేప్స్ లాగా కట్ చేసుకొని అయినా తినొచ్చు. ఇలా ఈ మిక్చర్ అంతా యాడ్ చేశాక ఒక స్పూన్ తీసుకొని దానికి గీ అప్లై చేసుకొని మంచిగా ప్రెస్ చేసుకోండి ఈక్వల్గా, అంటే అదంతా స్టిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇలా అంతా ప్రెస్ చేసేసాక ఒక నైఫ్ తీసుకొని అచ్చులు పెట్టుకోండి, ఈజీ ఉంటుంది మనం చల్లగా అయిపోయినాక అది సపరేట్ చేసుకునేకి. అండ్ ఈ రెసిపీ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్తీ కూడా. కోకోనట్ చాలా హెల్తీ అండ్ బెల్లం కూడా హెల్తీని. తప్పకుండా ట్రై చేయండి ఇలా షుగర్ అవాయిడ్ చేసి. సో ఇలా మంచిగా అచ్చులు ఇవ్వండి, మరి లోపలికి కట్ చేయకండి, పైన ఇవ్వండి సరిపోతుంది. గీ అప్లై చేసాం కాబట్టి అది ఈజీగా వచ్చేస్తుంది చల్లగా అయిపోయినాక. సో ఇలా మంచిగా వస్తుంది. అండ్ ఇది వచ్చిన దానికి ఇంకా సపరేట్ చేసుకోవడం అంతే, మరి నైఫ్ తీసుకొని కట్ చేయని అవసరం లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ స్వీట్ మనం తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక పీస్ తీసుకుంటే 10 పీసులు తింటాము, అంత మంచిగా ఉంటుంది. సో ఇదంతా చల్లగా అయిపోయాక ఇలా సపరేట్ చేసుకోండి. మనం ఆల్రెడీ అచ్చులు అనేది ఇచ్చాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, మీరే చూడండి మంచిగా వస్తుంది. ఇలా ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని మరి బయట ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, హెల్తీ వర్షన్గా చాలా బాగుంటుంది. సో అంతే గాయ్స్, హెల్తీ కొబ్బరి చున్ను అనేది రెడీ, తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొబ్బరి మిల్క్తో పులావ్ చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు అండ్ ఆ మిగిలిపోయిన పీచుతో ఇలా స్వీట్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.